మెయిన్ గుజరాత్ నుంచి ఇక్కడ సప్లై వచ్చినప్పుడు ఇక్కడ రిలయన్స్ గ్యాస్ మీరు చూస్తా ఉన్నారు. ఇక్కడ నుంచే సప్లై వెళ్తా ఉంది ఊర్లోకి. పైప్ లైన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఊర్లోకి సప్లై పోతా ఉన్నది. సో వీళ్ళు ఇక్కడ కంపెనీ తీసుకొచ్చినప్పుడు ఏమన్నారు, మా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇక్కడ చెరుకు తోట కూడా మీరు కాల్చుకోవచ్చు, నిప్పు పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నారు. కానీ ఇప్పుడు కాల్చొద్దు అంటున్నారు, మంట పెట్టద్దు అంటున్నారు. మొత్తం ఇప్పుడు కొత్తగా ఏంటి సమస్య అంటే రాత్రిపూట మొత్తం తవ్వుతా ఉన్నారు కదా, ఆ పైప్ లైన్ మొత్తం సప్లై కూడా ఇగో మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచే మొత్తం కూడా సప్లై వస్తా ఉందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి మనము మాట్లాడదాము, ఈ పొలానికి సంబంధించినటువంటి వ్యక్తితో ఒక్కసారి మనం మాట్లాడదాం. అన్న చెప్పండి. మాకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా, 4 ఎకరాల ప్లాట్ ఉందమ్మా. చాలా ఇబ్బంది అవుతుంది మాకు, ప్రతి సంవత్సరం కూడా ఇదే బాధ అవుతుంది మాకు చెరుకు గురించి. చెప్పినాం అప్పుడు పెట్టుకోవచ్చు, ఏమో ఉండదు అని చెప్పారు, ఏం కాదని చెప్పారు అప్పుడు. ఇప్పుడు బోర్లు వేస్తాను ఏం ఇస్తలేరు. ఇప్పటిదాకా వాడే మొత్తం తీసేపించిన 20,000 అయినా ఇప్పటిదాకా. ఇప్పుడు లేబర్ రాలేదు, లేబర్ వచ్చినాక ఇంకా తీపిస్తామని ఇక్కడ బార్డర్ లోనే ఉన్నావు, ఈయన దగ్గరనే ఉంటామమ్మా. ఏం చేస్తాం, చనిపోదామని భయంలో తీసేపిస్తున్నాం అంతా. చనిపోతు ఏమో ఊర్లో మా గురించి ఊరంతా నష్టపోగలదు, ఏమన్నా మంచి చెడ్డగా అయితే ఏమన్నా ఇదైతుందని చేస్తున్నాం. ఇప్పుడు పంట చెరుకు పోయింది మేడం, మొత్తం పోయింది. చెరుకు తీసేయాలంటే కాలం అయితే ఫ్రీ పోతుంది, మాకు డబ్బులు తగ్గుతున్నాయి. మాకు తీసేయాలంటే తీసేస్తే వాళ్ళు ఇంకా దీన్ని కూడా తోవి వాడుకుంటారు పైప్ లైన్. ఇది మాకు పరిస్థితి. ఇది అప్పుడు స్టార్టింగ్ మెయిన్ సప్లై అన్న, ఇది మెయిన్ సప్లై ఇక్కడ నుంచే మెయిన్ సప్లై అవుతుంది. ఇప్పుడు ఈ నుంచి ఇప్పుడు టోరెంట్ గ్యాస్ అక్కడ పోతుంది, టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ అక్కడ పోతుంది ఊర్ల దాకా. సో ఇక్కడ నుంచి మీరు వేసే పైప్ లైన్ మీకు వద్దు, ఇప్పుడు టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ వద్దు మేడం. చాలా ఇప్పుడైతే ఇది ఉన్నది మాకు చాలా మస్తు నష్టపోతున్నాం. ప్రతి సంవత్సరం 30-40 వేలు నష్టపోతున్నాం చెరుకు వాడే తీసేసట్లని. చాలా నష్టం అవుతుంది మేడం మాకైతే ఈ గ్యాస్ నుంచి అయితే. ఇప్పుడు ఈ పాయింట్ ఆడ వచ్చింది అనుకో, ఇప్పుడు ఆడ స్టార్ట్ అయిందంటే కూడా వాళ్ళ బాధ కూడా ఇదే పరిస్థితి అయితే. రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి ఒకసారి. ముఖ్యమంత్రి గారు మీకు దండం నమస్కారం చేసి చెప్తున్నాం మేము, మా బాధ జర ఒకసారి వినండి. మాకు జర ఈ పంట పొలాలు చూడండి, జర మాకు చాలా నష్టపోతుంది టోలర్ గ్యాస్ గురించి. మాకు ఎక్కడైనా తీసుకుపోయే దూరంలో వేయండి, పబ్లిక్ లేని జాగాలో వేయండి. ఇది చాలా మంచి ఉంటుంది. మీ కాలు మొక్కమంటే కూడా మొత్తం. రేవంత్ అన్న ఒకసారి ఆలోచించు, ఈ విషయం నీ దృష్టికి రాకుండా చేస్తా ఉన్నారు. సో అందుకే ఇక్కడికి రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ రిలయన్స్ గ్యాస్ ఉందో ఇది మెయిన్ సప్లై. ఇక్కడ నుంచి 100 మీటర్లు ఉంటది వీళ్ళ గ్రామము. ఈ 100 మీటర్లు పొడవా కూడా పైప్ లైన్ టోరెంట్ గ్యాస్ ఇవ్వాలి, సప్లై ఇవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ వేస్తున్నారు. సో ఎక్కడ ఒక చిన్న నిప్పు రవ్వ పడినా మొత్తం ఊరంతా వల్లకాడైతుంది, తగలబడిపోతుంది. రేవంత్ అన్న నువ్వు ఒక్కసారి ఆలోచించు, దయచేసి వీళ్ళ తరపున ఆలోచించు. దీని ఇంట్లో మరి దీని వెనకాల మరి మీ వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇక మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో వీళ్ళు ఏమడుగుతున్నారు, ఇప్పుడు ఇది ఇక్కడ వద్దు టోరెంట్ గ్యాస్, ఇదంటే వదిలేసేయండి, ఇది కట్టేసిరు అయిపోయింది, ఏదైనా సొల్యూషన్ ఈ రైతుకు చూపియండి. కానీ ఇప్పుడు ఏదైతే కొత్తగా ఈ మెయిన్ సప్లై నుంచి మీరు పైప్ లైన్ వేస్తా ఉన్నారో టోరెంట్ గ్యాస్, అది వద్దు. ఎక్కడైతే అడవి ప్రాంతం ఉంటుందో, ఎక్కడైతే జనాలు తిరగనటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ వేయండి. ఇదంతా కూడా ఇల్లీగల్. మీకు తెలియకపోతే మీ ఓఎస్డీలను, ప్రిన్సిపల్ సెక్రటరీలను ఎవరినో ఒకరిని అడిగి రిపోర్ట్ తెప్పించుకోండి. దీనికి అసలు ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు. సో దయచేసి వీళ్ళందరి మొర ఆలకించాలని చెప్పి, విని వీళ్ళ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి, దీనికి సంబంధించినటువంటి ఎంపీ కూడా ఈ ఊరోళ్ళందరూ 2500 ఓట్లు మొత్తం కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికే గుద్దిండ్రు. ఎంపీ కూడా మీ కాంగ్రెస్ ఓడినే గెలిపించిండ్రు. సో దయచేసి మళ్ళా చెప్తున్నా, జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ అండ్ అట్లాగే మద్రి గ్రామంలో మనం ఉన్నాము. ఇది రిలయన్స్ గ్యాస్ మెయిన్ సప్లై. ఇక్కడ నుంచి కొత్త పైప్ లైన్ వేస్తా ఉన్నారు టోరెంట్ గ్యాస్. మొత్తం రోడ్ అంతా కూడా తవ్వుకుంటూ 100 మీటర్లో వీళ్ళ గ్రామం ఉన్నది. ఒక చిన్న నిప్పు రవ్వ ఉన్నా సరే ఊరంతా బగ్గుమంటది, పొలాలన్నీ కాలిపోతాయి, వ్యవసాయాలు మూసుకోవాలి. అన్ని రకాలుగా ఆస్తి నష్టం, వీళ్ళకి డబ్బు నష్టం, ఇళ్ల నష్టం, ప్రాణ నష్టం, అన్ని రకాల నష్టాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి సో దయచేసి మేము మరొకసారి తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం.